నమస్తే వెల్కమ్ టు మెగా డిబేట్ నేను సిరాజ్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైనటువంటి అంశాలను కూడా డిస్కషన్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తీసుకువచ్చినటువంటి జీఎస్టీ సంస్కరణల మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా కూడా మద్దతు తెలుపుతూ పూర్తి స్థాయిలో చర్చ అనంతరం కూడా దాన్ని ఆమోదించడం జరిగింది కేంద్ర ప్రభుత్వ సంస్కరణలకు సంబంధించి అభినందిస్తూ మరోవైపు రాష్ట్రంలో ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో ఈ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ వస్తుందా రాదా అనేటువంటి డిస్కషన్ ముందు నుంచి సాగుతున్నటువంటి నేపథ్యంలో శాసన మండలిలో ఎప్పట్లాగే వైసీపీ హాజరైంది శాసనసభలో మాత్రం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రానటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడింది ఈ నేపథ్యంలో శాసన మండలిలో మాత్రం వైసీపీ మరోవైపు యూరియా సమస్య మీద ప్రభుత్వానికి వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో యూరియా రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్య గురించి ప్రధానంగా ముందు అజెండాలో పెట్టి డిస్కషన్ చేద్దాం దాని తర్వాత ఉన్నటువంటి అంశాలను డిస్కషన్ చేద్దామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రిప్లై ఇవ్వడం జరిగింది ప్రతి దానికి ప్రభుత్వం సమాధానం ఇస్తుంది కానీ మన ఎజెండా ప్రకారం డిస్కషన్తో మనం ముందుకు వెళ్దామని మాత్రం అచ్చెన్నాయుడు చేసినటువంటి కామెంట్స్ మొత్తం మీద రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈసారి ఎలా జరగబోతున్నాయి తొలి రోజు మాత్రం శాసనసభలో అంత హీట్ లేకపోయినా శాసన మండలిలో మాత్రం ఒకవైపు యూరియా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీఏసీ సమావేశంలో నిర్వహించినటువంటి ఎజెండాలు ఈ రెండింటి మధ్య కొంతవరకు డిస్కషన్ సాగినటువంటి పరిస్థితి మొత్తం మీద 10 రోజుల పాటు సాగనున్నటువంటి ఈ సమావేశాల్లో మాత్రం తొలి రోజు పూర్తవ్వడం జరిగింది మరి వైసీపీ వస్తుందా రాదా అనేది మాత్రం ఇప్పటికి కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యదర్శి అదేవిధంగా ఉట్ల సురేందర్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అదేవిధంగా వేణుగోపాల్ గారు జనసేన పార్టీ నాయకులు మస్తాన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు సురేందర్ గారు మీతోనే నేను ప్రారంభిస్తాను కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జీఎస్టీ విధానాన్ని సంస్కరణలు కూడా మీరు అభినందిస్తూ పెట్టడం జరిగింది కానీ ప్రతిపక్షం నుంచి ఎలాంటి కామెంట్స్ లేదు కదా ఎక్కడ ఆ లోటు మీకు కనిపించలేదా శాసనసభలో సిరాజ్ గారు ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ముందు నుండి కూడా మనం చెప్పేది ఒకటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలోకి వస్తే వాళ్ళని నీచంగా మాట్లాడడం కానీ లేదు వాళ్ళని హింసించడం కానీ వ్యక్తిగత హననం చేయడం కానీ లేకపోతే ఇంకోటి చేయడం కానీ ఏమైనా భావంతో చూడడం కానీ అది తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఆ విధంగా చూడదు మనం కూడా ఈరోజు అచ్చెన్నాయుడు గారు కానీ స్పీకర్ గారు కానీ నిన్న మొన్న 4-5 రోజుల నుండి కూడా క్లియర్గా వాళ్ళకు ఆహ్వానం పలుకుతానే ఉన్నాం మీరు అసెంబ్లీలోకి రాండి మీరు 11 మంది అయినా మీకు తగిన సమయం ఇస్తాము మీరు అసెంబ్లీలోకే రాకుండా సమయం ఇవ్వరేమో బొద్దు నొక్కుతారేమో అని మీరు అభద్రతా భావంకు లోను కావద్దండి మీరు రాండి మీరు ఏదైతే బయట మీడియా సంస్థల్లో కూర్చొని మాట్లాడుతా చెప్తున్నారో అదే విషయాన్ని అసెంబ్లీలో వచ్చి చెప్పండి అసెంబ్లీలో చెప్పినారంటే అది రికార్డ్ అవుతుంది బయట మాట్లాడుకుంటే అది మీడియా సమావేశం అవుతుంది మీరు మీడియా సమావేశం చేసేదానికి ఎమ్మెల్యేగా అనవసరం లేదు ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడిగి రావాల్సిన అవసరం లేదు మీరు చేయొచ్చు నేను చేయొచ్చు మోహన్ రెడ్డి గారు చేయొచ్చు ఇంకొకరు కూడా చేయొచ్చు అందరూ చేయొచ్చు ప్రజలు వాణి వినిపించేది మనం ఈ విధంగా సామాజిక మాధ్యమాల్లో కానీ టీవీ డిబేట్లలో కానీ మనం చేయొచ్చు మనకు హోదా అవసరం లే పదవి అవసరం లే ఏదైనా చేయొచ్చు కానీ అసెంబ్లీలోకి రావాలంటే ఒక ప్రజల దగ్గర ప్రజల చేత వెనుకోబడినటువంటి ఎమ్మెల్యే కావాలా ఎమ్మెల్యే అయ్యి ప్రజలు కూడా ఎందుకు ఓటేస్తారంటే ఇతనైతే నా విషయాలు బాగా చర్చించగలుగుతాడు మాకు న్యాయం చేయగలుగుతాడు అసెంబ్లీలోకి పోయేసి పార్టీ రూలింగ్లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మా వాణి వినిపిస్తాడు మా బాధలు చెప్పుతాడు అసెంబ్లీలో ఎలుగెత్తి సాటుతారు మాకు న్యాయం కలిగే విధంగా పోరాటం చేస్తారు అని ఓట్లేస్తారు మీరు ఓట్లేసిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మీరేమో కారుకి స్టిక్కర్ ఎమ్మెల్యే అని స్టిక్కర్ వేసుకుంటారు జబర్దస్తిగా అనుభవిస్తారు గన్మ్యాన్ పెట్టుకుంటారు ప్రజల కట్టేటువంటి పన్నులతో మీరు జీతాలు తీసుకుంటారు సకల సౌకర్యాలు అనుభవిస్తారు అన్నీ అనుభవిస్తారు కానీ అసెంబ్లీలోకి మాత్రం రారు ఎందుకు రావట్లేదు ఇప్పుడు మీరేమంటారు మాకు సమయం ఎవరో మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ప్రతిపక్ష హోదాని ఊరిస్తారు సార్ ఎమ్మెల్యే పదవి ఊరిస్తారు ప్రజలు కదా ఇస్తారు ప్రజలకు పోయి ప్రజలు ఓటేస్తే ఓటు అడిగితే వాళ్ళు ఓటేస్తే నాకు మోహన్ రెడ్డి మేమిద్దరు ఎమ్మెల్యేగా నిలబడినాము మేమిద్దరుగా ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు ప్రజలు అల్టిమేట్గా నన్ను ఎన్నుకుంటారా మోహన్ రెడ్డిని ఎన్నుకుంటారు ఓటేస్తే మెజారిటీ వచ్చినోడు ఎమ్మెల్యే అవుతాడు ఎమ్మెల్యే నేను అయినాను అనుకో మోహన్ రెడ్డి నాకు ఎమ్మెల్యే పదవి అని ఇమ్మనో లేదు ఎమ్మెల్యే మోహన్ రెడ్డి అయితే నాకు ఎమ్మెల్యే పదవి కావాలని నేను అడిగిదో ఇచ్చేది కాదు కదా ప్రజలు ఇవ్వాలా ఎమ్మెల్యే పదవి అయినా ప్రతిపక్ష హోదా అయినా ప్రజలు ఇవ్వాలా
ఈ రోజు మీరు చెప్తారు, అన్ని దగ్గర చెప్పుకుంటున్నారు 40% ఓట్ బ్యాంకు, 40% ఓట్ బ్యాంకు మాకు వచ్చింది అని. ఓకే, వచ్చింది నిజమే. 40% ఓట్ బ్యాంక్ మీకు వచ్చిందంటే మీకు బాధ్యత పెరిగినట్టే కదా. 40% ప్రజలు మీకు ఓటేశారంటే ఆ 40% ప్రజల వాణిని మీరు అసెంబ్లీలో వినిపించాలి కదా. మీరు బయట ఏదైతే చెప్తున్నారో ఎరువులు లేవనో, లేకపోతే సూపర్ 6 అమలు చేయలేదనో, లేకపోతే ఇంకోటి ఏదో చెప్తున్నారు కదా, అవన్నీ వచ్చి చెప్పండి అసెంబ్లీలో. అసెంబ్లీలోకి వచ్చి 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారం రాకముందు 4,000 పెన్షన్ ఇస్తానన్నాడు, ఆ 4,000 ఇవ్వలేదని చెప్పండి. ఒకవేళ మీరు మామూలుగా చెప్పేది అదే కదా, ఇచ్చినా ఇకపోయినా మీరు ఇవ్వలేదనే చెప్తారు కదా. 4,000 ఇవ్వలేదని చెప్పండి. అదే రైతు భరోసా ఇవ్వలేదని చెప్పండి, తల్లికి వందనం ఇవ్వలేదు అని చెప్పండి, 3 సిలిండర్ ఇవ్వలేదని చెప్పండి, ఏమి చేయలేదని చెప్పండి. పోలవరం కట్టలేదు, అమరావతి చేయలేదు, రోడ్లు వేయలేదు, ఏమి వేయలేదని చెప్పండి. ఆ మాట ఏదో అసెంబ్లీలో వచ్చి చెప్పాలా. 2 విషయాలు సార్ ఇక్కడ. వైసీపీకి ఉండేది 2 మార్గాలు. ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి మీరు అసెంబ్లీలోకి వచ్చి బాధ్యతాయుతంగా అసెంబ్లీలో ప్రజల వాణి వినిపించడం ఒకటి. ఒకవేళ మీరు వినిపించేదానికి మీరు సిద్ధంగా లేరు, అసెంబ్లీలోకి వస్తే అక్కడేదో రఘురామకృష్ణరాజు ఉంటాడు. నేను రఘురామకృష్ణరాజుని దాదాపు 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో మా ఎంపీగా ఉండి కూడా ఆయనకి 3rd డిగ్రీ ప్రయోగించేటట్టుగా ఇష్టానుసారం కొట్టించాను. లేకపోతే చంద్రబాబు గారు ఉంటాడు, చంద్రబాబు గారిని వ్యక్తిగత హననం చేశాను, ఏమీ లేని కేసులో అరెస్టు చేశాను. అదే లోకేష్ బాబు ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇష్టానుసారం మాట్లాడినాను, ఆడికి పోతే ఏమన్నా వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతారేమో అని మీరు అనుకోవద్దని. మీలాగా ఉండరు కదా అందరూ. విజ్ఞత కూడిన ప్రభుత్వం ఇది. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉండేటువంటి నాయకుడు చంద్రబాబు గారు. మీలాగా మీరు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మోహన్ రెడ్డి గారు మనం డిస్కషన్ చేద్దాం. మీ భాగస్వామ్య పార్టీ అయినటువంటి జనసేన ఒపీనియన్ ఒకసారి నేను తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ వేణుగోపాల్ గారు నమస్తే అండి. వేణుగోపాల్ గారు, శాసనసభలో లేకపోయినా శాసనమండలిలో కొంతవరకు బలం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ యూరియా అనేటువంటి సమస్య మీద ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది కదా. ప్రభుత్వం యూరియా రైతులకు ఇవ్వట్లేదు, రైతులు కష్టాలు పడుతున్నారు, ఆందోళనలో ఉన్నారు, ఇలాంటి అంశాలను కూడా ప్రతిపక్ష రోల్ బాగానే పోషించినటువంటి పరిస్థితి కనబడుతుంది కదా. శైలజ్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న తోటి సహచర నాయకులకి, అదేవిధంగా మెగా 9 టీవీ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. శైలజ్ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే 151 సీట్లతో అధికారంలోకి వచ్చి సరిగా చెయ్యకనే 11 సీట్లు రావడం జరిగింది. అధికారం 151 సీట్లు 51% ఓటుతో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఉన్నత స్థాయిలో కూర్చోబెడితే, ఆ ఉన్నత స్థాయి వ్యక్తి అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసుకున్నాడో, ఆ దుర్వినియోగం వల్ల రాష్ట్రంలో ఎంత అవినీతి జరిగింది, ఎంత అక్రమాలు జరిగింది, ఎంత దుర్మార్గం జరిగింది చూసి ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారం సరిగా చేయలేదు కాబట్టి ఆయన పక్కన పెట్టి 11 సీట్లు 40% ఓట్లు ఇస్తే, ఈ రోజు నువ్వు అసెంబ్లీకి వచ్చి 40% ఓట్లు అంటే దాదాపు ఏదైతే ఎన్డీఏ కూటమి కన్నా నీకు ఒక 12% 50% తక్కువ వచ్చింది. అలాంటప్పుడు నీకు బాధ్యత ఉంది. ఈరోజు 40% ఓటర్లు నీకు బాధ్యత అప్పచెప్పితే నువ్వు ఆ బాధ్యత నుంచి తప్పించుకొని పారిపోతున్నావు. ఈరోజు రాష్ట్రంలో అనేక మంది ఏదైతే విశ్లేషకులైనా అదే మేధావులైనా మాట్లాడుతున్నది ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత నుంచి పారిపోతున్నాడు. ఆ రోజు అధికారం ఉన్నప్పుడు మాత్రం అధికారంలో కూర్చొని ప్రతిపక్షాన్ని ఏ విధంగా అంటే ఆ విధంగా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడడము, వాళ్ళు జైల్లో పెట్టడము, అవినీతి చేయడము, దుర్మార్గం చేయడం చేసి ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీకి పోవాలంటే భయపడుతున్నాడు, పారిపోతున్నాడు. ఈ రోజు బయట టీవీల ముందు ఏదైతే చర్చలు యూరో గురించి మాట్లాడతాడు, లేదా మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతాడు, లేదా ఎన్డీఏ కూటమి సూపర్ 6 గురించి మాట్లాడతాడు, అవినీతి గురించి మాట్లాడతాడు. అవన్నీ ఎక్కడ మాట్లాడాలి? అసెంబ్లీలో పోయి మాట్లాడాలి. మీడియా ముందు మాట్లాడితే ఏం ఉపయోగము? ఈ రోజు పత్రికలు రాస్తారు, రేపు మర్చిపోతారు. అక్కడ అసెంబ్లీలో కూర్చుంటే చర్చ జరుగుతారు. మెడికల్ కాలేజ్ ఎందుకు పీపీపీ విధానం పెట్టాల్సి వచ్చింది, యూరియా వల్ల ఏం ప్రాబ్లం ఉంది, ఎందుకు ఆ విధంగా రచ్చ చేస్తున్నారు, టీవీల ముందు పేపర్ల ముందు చర్చ జరగాలి. ప్రతి దానిపైన ఎందుకు 1000 కోట్లు ఖర్చు పెట్టి 5 సంవత్సరాలకు ఒకసారి అసెంబ్లీకి పంపించేది ఎమ్మెల్యేలని దేనికి పంపిస్తున్నారు? అక్కడ చర్చ జరిగితే ఒక పారదర్శకంగా ఉంటుంది.
ఒక సబ్జెక్ట్ పైన చర్చ జరిగితే మంచిది చెడ్డేది ఏది తప్పు, ప్రభుత్వం ఏ తప్పు చేస్తా ఉందో లేదా ప్రతిపక్షాలు చెప్పి ఆరోపణ చేస్తుందా అనేది రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. నువ్వు అదే టీవీ డిబేట్లు 4 వచ్చి ఆ ఛానల్లో కూర్చోబెట్టుకుని నువ్వు స్పీచ్ ఏకదాటిగా ఇచ్చేస్తే వాళ్ళు అడిగిన 4 క్వశ్చన్స్ సమాధానం చెప్పేసి వెళ్ళిపోతే అది అయిపోయినట్ట. దానికి నువ్వు ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదు. దానికి రాజకీయ దానికి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరగాల్సిన అవసరం లేదు. 2,000 కోట్లు ఖర్చు పెట్టి అసెంబ్లీలో కూర్చుంటే చర్చ జరిగితే ఆ చర్చల పైన ఏది కరెక్ట్ ఏది తప్పని రాష్ట్ర ప్రజలకు కానీ ఒకవేళ ప్రభుత్వం కూడా ఏదైనా తప్పు చేస్తుంటే దాన్ని సరిదిద్దుకోవడం కానీ జరుగుతుంది. నువ్వు అసెంబ్లీకే రాకుండా ఈరోజు పారిపోయి ఈరోజు ఉండవల్లి లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఎన్డీఏ కూటమిని జగన్మోహన్ రెడ్డి సూటిగా విమర్శిస్తున్నాడు. వాళ్ళు ఏదైతే ఈవీఎంల ద్వారా గెలిచారన్నారు, మరి ఈవీఎంల ద్వారా గెలిచిన ఎన్డీఏ కూటమికి జగన్మోహన్ రెడ్డి ఉపరాష్ట్రపతికి ఎట్టబోయి ఓటేస్తాడు అంటే ఇది కేవలం రాష్ట్రంలో రాజకీయం చేస్తున్నాడు, కేంద్రంలో మాత్రం సమర్థిస్తున్నాడు. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదని చెప్పి ఏదైతే విశ్లేషకులు కానీ మేధావులు కానీ అందరూ ప్రశ్నిస్తున్నారు. కానీ దానికి ఎవరు టీవీల ముందు వచ్చి చెప్పరు. అదే విధంగా ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవినీతి గురించి మాట్లాడతాడు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏమి అవినీతి జరిగింది? వేణుగోపాల్ గారు వారి శాసన మండలిలో ప్రస్తావించారు కదా, ప్రధానంగా యూరియా సమస్య గురించి ప్రతిపక్ష రోల్ని పోషించారు కదా అక్కడ. మరి శాసనసభని రద్దు చేసే ప్రయత్నం చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు. అదే అదే ఎమ్మెల్సీని రద్దు చేసే ప్రయత్నం చేశారు కదా. మస్తానరావు గారి వర్షం తీసుకొని మళ్ళీ వస్తాను. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. మస్తానరావు గారు నమస్తే అండి. వ్యక్తి ప్రతిపక్ష పాత్ర కావాలి. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. మస్తానరావు గారు నమస్తే అండి. మొదటి రోజు శాసనసభ సమావేశాలు చూశారు, మొత్తం మీద ఏమంటారు? మీ విశ్లేషణ ఏంటి తొలి రోజు సభా వ్యవహారాల మీద? సార్ గుడ్ ఈవినింగ్ అండి. మెగా9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. శాసనసభ ఈరోజు సమావేశమైంది. దాదాపు 30వ తారీఖు వరకు దాదాపు 10 రోజులు ఈ సమావేశాలు నిర్వహించాలని కూడా బీఎస్సీలో నిర్ణయించిన పరిస్థితి కూడా ఉంది. దీనికి ముందు ఏంటంటే ఇప్పుడు శాసనసభ సమావేశాలు అంటే మండల సమావేశాలు కూడా ప్యానెల్గా జరుగుతాయి కాబట్టి 2 జరుగుతూ ఉన్నాయి. అయితే శాసనసభ అనేది కీలకమైంది. బిల్స్ చర్చలకు కానీ లేకపోతే బిల్స్ ఆమోదం పొందడానికి కానీ ఏదైనా చట్టాలకు సంబంధించి కానీ. నిన్ననే 2-3 రోజులుగా గత కొంతకాలంగా అటు రఘురామకృష్ణరాజు గారు కానీ ఇటు అయ్యన్న పాత్రుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ 11 మంది కూడా సభకు హాజరైతే బాగుంటుంది అనేది ఎక్స్ప్రెస్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ విషయాల్ని వాళ్ళ విజ్ఞప్తులు కానీ పట్టించుకున్న పరిస్థితి అయితే కనపడట్లేదు. ఆయన ఓ పక్కన ఈ శాసనసభ సమావేశాలు జరుగుతుండగానే తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్షం అదేవిధంగా శాసన మండలికి సంబంధించి వాళ్ళు కూడా సభ్యులందరూ సమావేశమయ్యారు. నిజానికి ఏంటంటే ఆయన ఏ వేటి మీద నిలదీయాలి ఏంటి అనేది ఆ సభ్యులకి దిశానిర్దేశం చేశారు. అయితే అక్కడ శాసన మండలిలో ఉన్న వాళ్ళందరూ కూడా సరే దాన్ని అందిపుచ్చుకుంటున్నారు. లేకపోతే బొత్స సత్యనారాయణ గారు ఈరోజు యూరియా గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి ఉంది. దానికి రెడీగా ఉన్నామని అటు అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పారు. నేను పక్కనే పార్లమెంటరీ వ్యవహారాలుగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలుగా పనిచేశారు ఎవరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు. చూస్తే మనకి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సంబంధించి ఆయన 96-98 మంది మధ్య పనిచేసిన పరిస్థితి ఉంది. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి పార్లమెంటరీ వ్యవహారాలు కానీ శాసనసభ వ్యవహారాలు కానీ ఎలా జరుగుతాయి ఏంటి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్నారు. ఒకవేళ అలాంటి అంటే రావడం ఆయన అటెండ్ అవ్వడం కంటే కూడా ముఖ్యమంత్రిగా చేశారు. దానికంటే ఆయన సీనియర్ గా ఉన్నారు, అనేక పార్టీల్లో పనిచేసిన పరిస్థితి ఉంది. సో నేనేమంటానంటే ఆయన ఇప్పటికీ కూడా ఇవన్నీ వదిలేసేసి మాకు టైం ఇవ్వరు కాబట్టి మేము రావట్లేదు, మేము గతంలో చంద్రబాబు నాయుడు గారిని కొంతమంది సభ్యులను లాగేస్తే మీ ప్రతిపక్ష హోదా అదే మాట్లాడతాను. అదే ప్రతిపక్ష హోదా పోయిద్దని ఆయనే మాట్లాడుతున్నారు, మళ్ళీ నాకు ఎందుకు ఇవ్వట్లేదని ఆయన మాట్లాడుతున్నారు. పరస్పర విరుద్ధమైన అంశాలు. సో ఆ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన చెప్తే ఏంటంటే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం పలాయనవాదం చేస్తా ఉంది, రైతులను కానీ ఇటు సూపర్ 6 హామీలు కానీ లేకపోతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ కానీ అనేక సమస్యలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా నిర్లక్ష్యంగా ఉంటుంది, వీటన్నిటి మీద మనం నిలదీయాల్సిన అవసరం ఉంది అనేది చెప్పారు. సో ఆయన చెప్పడమే కాకుండా ఆయన కూడా శాసనసభకు వచ్చి హుందాగా
ప్రవర్తించి ఇలా ప్రభుత్వాన్ని నిలదీయటంలో వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ గా ఉంటే బాగుండేది. ప్రజలందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే అసలు ముందు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు అటెండ్ అవ్వాలి. అటెండ్ అయిన తర్వాత ఏదైతే ఆయన చెప్తున్న వాదన ఉందో నాకు టైం ఇవ్వరు కాబట్టి నేను వెళ్తలేదు అనేది, అలా వాళ్ళు టైం ఇవ్వలేదు అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియపరచాలంటే రావాలి కదా. వస్తే వాళ్ళు ఇస్తారో లేదో తెలిసిపోతుంది. అయ్యన్న పాత్రుడు గారు నేను తగినంత సమయం ఇస్తానంటున్నారు కదా, ఇవ్వలేదనే విషయాన్ని కూడా ప్రజలకు తేటతెల్లంగా చెప్పొచ్చు. అయ్యా బాబు మీరు ప్రతిపక్ష హోదా లేకపోతే మాట్లాడటానికి అవకాశం ఇవ్వని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అలా ఇవ్వట్లేదు, మీరు వచ్చినా కూడా చూసారా ప్రజలారా అని చెప్పేసి అడగచ్చు. అసలు ఏమీ అడగకుండా మంకుపట్టు కూర్చోవడం, లేదా నాకు టైం ఇవ్వాల్సిందే ముఖ్యమంత్రితో సమానంగా అంటే ముఖ్యమంత్రికి 164 స్థానాల మద్దతు ఉంది, మనకేమో 11 స్థానాల మద్దతు ఉంది. ఇంకోటి కూడా చెప్పారు, మొన్న తిరుపతిలో జరిగిన మహిళా పార్లమెంటరీకి సంబంధించి జరిగితే ఆయన ఏమంటారు, ఒక ప్రతిపాదన ఓంప్రకాష్ బిర్లా గారికి చెప్పారు. అసలు కార్మికులకు కానీ ప్రభుత్వ రంగంలో ఉద్యోగులకు కానీ మనము జీతాలు ఇస్తా ఉన్నాం, అటెండ్ అయితేనే ఇస్తున్నాం, లేదా వాళ్ళు సెలవు పెడితే కట్ చేస్తున్నాం అని శాసనసభ్యులకు మాత్రం వాళ్ళు అటెండ్ అయినా కాకపోయినా జీతాలు ఇస్తున్నారని చెబుతూ ఆయన అంటారు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతా 10 మంది కూడా శాలరీస్ తీసుకుంటున్నారు శాసనసభకు సంబంధించి. సో వాళ్ళందరూ కూడా రావాలని అడుగుతున్నారు. ఆయన ఇంత తేటతెల్లంగా చెప్పినా కూడా పిటి ఏంటంటేనండి, పాపం కొత్తగా ఎన్నికైన 4 ఉన్నారు 11 మందిలో. వాళ్ళ నియోజకవర్గాల ప్రజలు చెప్పుకుంటా ఉంటారు ఏమని, మేము వెళ్ళి ఇగో శాసనసభలో వెళ్ళి ఇగో ఈ సమస్యలు సాధిస్తామని. వాళ్ళు అక్కడ కూర్చుంటానికి కూడా వాళ్ళన్నా అలౌ చేయాల్సింది, కనీసం వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు అడగాలి కదా. సో అది. రెండోది ఏంటంటే ఈరోజు మొత్తంగా చూసినట్లయితే బిఎస్సి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం కానీ, లేకపోతే మంత్రులు మాట్లాడటం కానీ, ఆయన మద్యం విషయం కావచ్చు, టిట్కో ఇల్లుకి సంబంధించి నారాయణ గారు కావచ్చు, వ్యవసాయ శాఖకు సంబంధించి అచ్చెన్నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడిందంతా కూడా మనం చూసాం. సో ప్రభుత్వం ఏంటంటే అన్నిటి మీద సిద్ధంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్రంలో ఏదైతే జిఎస్టీ సంస్కరణలు తెచ్చి ఈరోజు ఆ జిఎస్టీకి సంబంధించి పన్నులు తగ్గించడం ద్వారా ఏ విధంగా ప్రజలు లాభపడతారు, మన భారతదేశం ఏ విధంగా పురోగతి చెందుతుంది. 2018లో 7 లక్షల కోట్లు ఉన్న ఈ రోజు 28 లక్షల కోట్లకు చేరుకుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మరి ఎందుకు ప్రైవేట్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు నిలదీయచ్చు. అలాంటి అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటున్నారు, లేకపోతే యూరియా లేదంటున్నారు, దాని గురించి రావచ్చు కదా. కానీ మస్తానరావు గారు వారేమో శాసన మండలిలో దానికి సంబంధించి యూరియా ఇష్యూలో పూర్తి స్థాయిలో వాయిదా తీర్మానం ఇచ్చారు. అక్కడ డిస్కషన్కి చైర్మన్ తీసుకోలేదు. కాబట్టి ఇలాంటిది చూపించి కూడా శాసనసభలో ఇలాంటి అవకాశం ఉండదని చూపించేటువంటి ఏదైనా అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. అంటే వాళ్ళు ఏమంటారంటే తొలి రోజు కాబట్టి మేము వాయిదా తీర్మానాలు తీసుకుంటాం అనేది శాసనమండలి చైర్మన్ ప్రస్తుతానికి అది తిరస్కరించవచ్చు. ఖచ్చితంగా వాటి గురించి చర్చిద్దామని అయిన పత్రిక గారు కూడా ఈరోజు చెప్పిన పరిస్థితి ఉంది. అక్కడ అందరూ కూడా కొంతమంది స్లిప్లు పంపించారు. స్లిప్లు కాదు, మీరు ఏదైతే విషయాలు ఉన్నాయో వాటన్నిటి మీద మనం సుదీర్ఘంగా చర్చిద్దాము ప్రజల సమస్యల మీద అని కూడా చెప్పారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో ఈ రోజు ఉన్నట్టుగా రైతులు పడుతున్న ఇబ్బందుల్ని నిలదీసేవాళ్ళు, అలా అవకాశం లభించేది. ఆయన ఒక్క నిమిషం నిలదీసినా కూడా ప్రజలందరూ కూడా హర్షించేవాళ్ళు. సో అవకాశాన్ని పోగొట్టుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తాం. ఓకే, ఎస్ సురేందర్ గారు వైసీపీ ప్రధానంగా చెప్తున్నటువంటి ఇష్యూ ప్రజెంట్ యూరియా సమస్య. యూరియా మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరుబాట అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి వస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చేసి కూడా. అంటే మొత్తం మీద ఏంటి, ప్రభుత్వానికి యూరియాకి సంబంధించినటువంటి ఇష్యూ మీద ఒకవైపు రోడ్ల మీద, మరోవైపు ఎక్కడికక్కడ శాసన మండలిలో వారికి ఉన్నటువంటి బలం ఉన్నటువంటి ప్రాంతంలో కూడా సభలో కూడా ప్రశ్నిస్తున్నటువంటి వైనం కనబడుతుంది కదా. ఎందుకు మీరు చర్చకి సిద్ధంగా లేనటువంటి సిచ్యువేషన్? నేను ఇందాక కూడా అదే చెప్పా, చర్చకి సిద్ధం లేకుండా లేము. మేము ప్రతి దాని మీద సుదీర్ఘంగా కూలంకుశంగా చర్చించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం మీద కూడా వైసీపీ పార్టీ అసెంబ్లీలోకి వచ్చినా రాకపోయినా మేమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. ఈరోజు మీరు చూడండి, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలే ప్రశ్నోత్తరాల సమయంలో టిట్కో ఇళ్ల గురించి, ఎరువుల గురించి, గిట్టుబాటు ధర గురించి, అన్నిటినీ గురించి కూడా సంబంధించినటువంటి మంత్రులకి ప్రశ్నలు వేయడం కూడా చూసాం మనం. అంటే దాని అర్థం ఏంది,
అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా సమస్యలు, ప్రజా సమస్యలు ఏమున్నా కూడా పక్కన పెట్టేసి అన్నీ బాగుండాయనేసి ముందుకు పోము. ప్రతిపక్షం అనేది లేకపోయినా కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఎరువుల గురించి చెప్తున్నారు. ఎరువులు అనేది ఎక్కడ, యూరియా ఎక్కడ దొరకలేదు, ఏ నియోజకవర్గంలో దొరకలేదు. చెప్తే 40 నిమిషాలలో ఆ నియోజకవర్గానికి ఎరువులు వెళ్ళిపోతాయి. చెప్పండి. అంటే ఒక పారదర్శకంగా చర్చ జరగాల. మనం గుడ్డగాల్చి ముఖాన్ని వేసేసి తుడుచుకోమంటే తుడుచుకునేదానికి శుద్ధంగా లేం కదా ఇక్కడ. ఇప్పుడు ఒక సమస్య ఉంది అంటే ఆ సమస్య, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరుకు వచ్చాడు, పలమనేరుకి. మామిడికాయలు రేట్లు పడిపోయినాయి, మామిడికాయ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు అని చెప్పి. మామిడికాయ గిట్టుబాటు ధర ఎప్పుడు అడగాల రైతులకి? ఈయన నిజంగా రైతు పక్షపాత అయితే, రైతాంగం సమస్య తెలిసినోడైతే మామిడికాయ ఎప్పుడు కోత స్టార్ట్ అవుతుందో అప్పుడు వచ్చి అడగాల. ఈయన వచ్చింది ఎప్పుడు? మామిడికాయ అంతా కూడా కోత ముగించేసిన తర్వాత, పూర్తిగా అయిపోయిన తర్వాత వచ్చాడు. వచ్చేసి మామిడికాయలు ఒక 4 ట్రాక్టర్లు అక్కడెక్కడ ఎత్తిపెట్టుకొని ఉండి ఈయన వచ్చే కొందికి రోడ్డు మీద పోసేసి ఆ మామిడికాయలు తొక్కిచ్చేసి వెళ్ళడం కాదు కదా. ఏదైతే రైతులు మామిడికాయ ధర లేదు అన్నాడో ఆ రోజే కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రతి కేజీకి 4 రూపాయల లెక్కన ప్రభుత్వం కట్టిస్తుంది. మీరు 8 రూపాయలు, ఏదైతే గుజ్జు పరిశ్రమ ఉందో వాళ్ళు 8 రూపాయలు కొంటా ఉంటే మిగతా 4 రూపాయలు ఎగేసి 12 రూపాయల లెక్కన మీరు కొనండి, 4 రూపాయలు నేను సబ్సిడీ ఇస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. అదేవిధంగా మిర్చి రైతులకు హామీ ఇచ్చారు. ఉల్లి రైతులకైతే మొన్న ప్రభుత్వమే కొనింది 12,000 రూపాయలు టన్ను. అంటే ఒక టన్ను 12,000 రూపాయల లెక్కన ప్రభుత్వం కొన్నది. కొన్ని ప్రజలకు సరసమైన ధరకి సప్లై చేస్తూ ఉంది. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తా ఉంది కదా. మీరు పారదర్శకంగా మీరు ప్రభుత్వం నడుస్తూ ఉంటే ప్రభుత్వం మీద కావాల్సిన విమర్శలు చేయడం కానీ, సూపర్ 6 అమలు కాలేదని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా ఒంటెద్దు పోకడే కదా. ఇప్పుడు సూపర్ 6 అమలు కాలేదు అని వీళ్ళు బయట మాట్లాడతారు సార్. అందుకనే కదా మనం చెప్తున్నాం, అసెంబ్లీలోకి రాండి, అసెంబ్లీలోకి వచ్చి చర్చ జరుగుతుంది కదా. సూపర్ 6 అమలు అయిందా లేదా? ఈరోజు అధికారంలోకి రాకముందు చంద్రబాబు గారు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు అవ్వాతాతలకు పింఛన్లు ఇస్తానన్నారు. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే, ఆ నెలలో కాదు ముందు 3 నెలలు కలిపి ప్రతి నెల 1వ తేదీ అంటే తలుపు తట్టి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. ఏదైతే హ్యాండిక్యాప్డ్ ఉండే వాళ్ళకి 6,000 ఇస్తున్నాము. కొంచెం ఒక 70% అట్లుండే వాళ్ళకైతే 10,000 ఇస్తున్నాం. బెడ్కే పరిమితం అయిపోయి బెడ్లో నుండి లేని వాళ్ళకు 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? ఏ రాష్ట్రంలో అయినా ఉందా ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు ఇచ్చేటువంటి ప్రభుత్వం? అదేవిధంగా వీళ్ళు సురేందర్ గారు వాళ్ళు శాసనసభకి వస్తే మీరేమో రమ్మని పిలుస్తున్నారు, వారు రాను అంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. అంటే వస్తే మీరు తగినటువంటి సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా మేము వాళ్ళలాగా ప్రతిపక్షం గొంతు నొక్కము. వాళ్ళలాగా నా తల్లి లాంటి బోనమ్మని సాక్షాత్ అసెంబ్లీ వేదికగా దూషించము, వ్యక్తిగత హననం చెయ్యము. పవన్ కళ్యాణ్ గారి బిడ్డల్ని, పవన్ కళ్యాణ్ గారి సతీమణిని ఏ విధంగా వాళ్ళు అవహేళన చేశారో గత 5 సంవత్సరాల్లో చూసాం. మేము చేయము, మేము విఘ్నత కలిగిన వాళ్ళం. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది. ఆ విధంగా ఖర్చు తీర్చుకునే పని అయితే ఈ వరకు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డిని ఎత్తి లోపలేసేసి ఉండాలి కదా. మేము ఈయన చేసినటువంటి అవినీతిలో 43,000 కోట్లు ఈడీ అటాచ్ చేసింది కదా ఈయన మీద. 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది కదా. ఇవన్నీ పక్కన పెడితే పేదవారికి టిట్కో ఇండ్లు అని చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా 1.5 సెంటు భూమి సొంత ఇల్లు కట్టుకునేదానికి ఇస్తామన్నారు. తిరుపతిలో నివసించే వాళ్ళకి కాళహస్తి అవతల, అంటే 45 కిలోమీటర్ల అవతల గుట్లల్లో, శ్మశానాలలో, మడ అడవుల్లో, చెరువుల్లో భూములు ఇచ్చారు 1.5 సెంటు. మేము చెప్తున్నాం ఇప్పుడు 1.5 సెంటు కాదు, 2 సెంట్లు ఇస్తాం. పట్టణ ప్రాంతంలో నివసించేటువంటి అర్హులైన నిరుపేదలందరికీ కూడా 2 సెంట్ల భూమి ఇస్తాం. అదేవిధంగా ఏదైతే విలేజ్ల్లో నివసించే వాళ్ళకి 3 సెంట్లు భూమి ఇస్తామని చెప్పి మేము చెప్తున్నాం. దాని మీద కూడా చర్చించేదానికి రామంటే
రమ్మంటున్నాం. ఆయన ఎక్స్ వేదికగా ఎక్స్లో ఒక పోస్ట్ పెడతాడు, పేదవారిని నోరు కొడుతున్నారు, పేదవాడికి ఇల్లు లేని వాళ్ళకి నిరుపేదలకు నేను ఇస్తే లాక్కేస్తున్నారు. ఎక్కడిచ్చినావండి మీరు ఇచ్చింది ఏంది? సిరాజ్ గారు మీకు ఒకటి అర్థం అవుతుందో కాదో తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఈ 1.5 సెంటు భూమి ప్రజలకు ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి వీళ్ళు ఏం చేశారంటే, ఏదైతే అసైన్మెంట్ భూమి ఉందో అసైన్డ్ భూములు అన్నీ కూడా వీళ్ళు కారు చౌక్కి 10 లక్షల రూపాయలకి ఎవరి ఆధీనంలో ఉందో వాళ్ళకి 10 లక్షలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి వీళ్ళు కొట్టేశారు. కానీ ప్రభుత్వానికి మాత్రం వీళ్ళు అమ్మింది 50 లక్షలు 60 లక్షలు. అంటే 1 ఎకరా మీద దాదాపు 40 లక్షలు, యావరేజ్గా 40-50 లక్షల రూపాయలు 1 ఎకరా మీద కొట్టేశారు వీళ్ళు. గత 5 సంవత్సరాలలో వీళ్ళు ఈ విధంగా చేసింది 70,000 ఎకరాలు చేశారు. 70,000 ఎకరాలు ఈ విధంగా అక్విజేషన్ చేశారు. 70,000 ఎకరాలు ఇంటూ 40,000 అంటే ఎంత అయిందండి? దాదాపు 25,000 కోట్లు అవినీతి జరిగింది దాంట్లోనే. దీనన్నిటి మీద కూడా చర్చిద్దాం, రమ్మంటున్నాం. సురేందర్ గారు మీరు చెప్తున్నట్లుగా అంశాలకు సంబంధించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. మిస్ వేణుగోపాల్ గారు ఈసారి శాసనసభకు రాకపోతే మాత్రం ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. డిప్యూటీ స్పీకర్ దగ్గర నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ ఏంటి? కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందా ప్రతిపక్షంగా ఎవరైతే సభకు గైరు హాజరవుతున్నారో ఆ శాసనసభ్యుల మీద? సిరాజ్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా మేధావులు, అదే విధంగా ఏదైతే మేధావర్గం రాజకీయ వర్గంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ అదే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అసెంబ్లీకి పోలేదు, ఆయనే అనర్హుడు, ఆయన ఖచ్చితంగా ఆ పదవి నుంచి తొలగించి మళ్ళీ తిరిగి ఎన్నికలు పెట్టాలి. ఎందుకంటే ఒక బాధ్యత ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా 40% ఓట్లేస్తే నువ్వు దాన్ని ఆ బాధ్యతని తప్పించుకొని పారిపోతున్నాడు. ఈరోజు సంక్షేమం ఇవ్వలేదు అంటారు కూటమి ప్రభుత్వం. సంక్షేమం ఇచ్చారా ఇలేదా అనేది నువ్వు అసెంబ్లీలో క్వశ్చన్ చేస్తే, ఈ రోజు పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి దాదాపు 34,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అదే విధంగా తల్లికి వందనము 67.25 లక్షల మంది విద్యార్థి తల్లులకు 8,745 కోట్లు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఏపీ శాసనసభ సమావేశాలు రసవత్తరంగా సాగకపోయినా, వార్ వన్ సైడ్ అయిపోయినా, శాసన మండలిలో మాత్రం కొంతవరకు ప్రజా సమస్యలను కూడా వైసీపీ ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కనబడబోతుంది. మొత్తం మీద ప్రభుత్వం నెక్స్ట్ వైసీపీ ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? వరుసగా శాసనసభ సమావేశాలకు లేదా పార్లమెంట్ సమావేశాలకు గైరు హాజరయ్యేటువంటి ప్రజాప్రతినిధుల మీద తీసుకునేటువంటి చర్యలే వైసీపీ మీద తీసుకోబోతున్నారా? స్పీకర్, డిప్యూటీ స్పీకర్ చేపట్టినటువంటి ఏదైతే ప్రకటనలు ఉన్నాయో ఇలాంటి బలాన్ని మరికొంత చేకూరుతుందా? అయితే ప్రస్తుతం మాత్రం ఏదైతే యూరియా సమస్య ఉందో, జీఎస్టీ వ్యవహారం ఉందో మాత్రం దాని మీద శాసనసభలో మాత్రం తొలి రోజు చర్చ సాగినటువంటి పరిస్థితి. ఎస్ వేణుగోపాల్ గారు ఇందాక మీరు చెప్తున్నారు కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలు, కానీ వైసీపీ చాలా వరకు ఖండిస్తుంది. మీరు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా పూర్తి స్థాయిలో సరైనటువంటి సమయంలో నెరవేర్చినటువంటి పరిస్థితి. ఏ 2 హామీలు కూడా పక్కన పెట్టేసి సూపర్ 6, సూపర్ హిట్ లాంటి సభలు కూడా పెట్టారు అనేది మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు మాత్రం శాసనసభలో జరుగుతున్నటువంటి కేటాయింపులు ప్రస్తావిస్తున్నారు. సిరాజ్ గారు, అదే అసెంబ్లీలో వచ్చి డిబేట్ చేస్తే వాస్తవాలు బయట తెలుస్తాయి. నువ్వు మీడియాలో నీకు ఫేవర్గా ఉండే 4 ఛానళ్ళు పెట్టుకొని మాట్లాడేసి దాన్ని ప్రజల్లోకి వదిలేస్తే దాన్ని ఎవరు రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఈరోజు ఏదైతే అసెంబ్లీలో కూర్చొని నువ్వు అడిగే ప్రతి దానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ సమాధానం చెప్పకపోతే, రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోతే ఆ రోజు దోషిగా నువ్వు మాట్లాడాలే. కానీ ఈ రోజు నువ్వు అసెంబ్లీ నుంచి పారిపోయావు. అసెంబ్లీలో పోయేసి క్వశ్చన్ చేసే నీకు దమ్ము లేకుండా ఈ రోజు అసెంబ్లీ నుంచి పారిపోవడం జరిగింది. ఈ రోజు సంక్షేమం గురించి అడుగు, ప్రశ్నించు, సంక్షేమం గురించి సమాధానం చెప్తాము. అదే విధంగా అభివృద్ధి గురించి అడుగు, అభివృద్ధి గురించి పోలవరంకి 12,150 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విశాఖ స్టీల్కి 11,400 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైల్వే జోన్ గురించి అమరావతికి 15,000 కోట్లు ఇవ్వడం జరిగింది. 9.50 లక్షల కోట్లు పెట్టుబడి, 8 లక్షల మందికి ఉద్యోగాలు, ప్రతి గ్రామానికి రోడ్డు, 93 కేంద్ర ప్రయోజన పథకాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బ్లాక్ లిస్ట్ లో పెడితే ఎన్డీఏ కూటమి వచ్చినాక 14,491 కోట్లు నిధులు విడుదల చేయడము, అదే విధంగా ఈ రోజు ఏదో బ్లాక్ లిస్ట్ లో ఉన్న పథకాలన్నీ రిలీజ్ చేయడము, ఇలాంటి చెప్పుకుంటూ పోయి 1.25 లక్షలు. దాన్ని అసెంబ్లీలో కూర్చోవాలి, చర్చించాలి సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి. అదే విధంగా ఈ రోజు నిత్యవసర వస్తువులు సామాన్యుడికి ఏ విధంగా అందుబాటులోకి జీఎస్టీ రూపంలో తగ్గించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నష్టం వస్తున్నా, ఈ రోజు వడ్డీలు కట్టే పరిస్థితిలో బడ్జెట్ లో మనకు ఆదాయాలు తక్కువ ఉన్నా కూడా మళ్ళీ తగ్గించి ఈ రోజు నిత్యావసర వస్తువులు కూడా సామాన్యునికి అందుబాటులో తేవడం జరిగింది. అంటే ఈ రోజు ఎంత దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి, వాళ్ళ ఆర్థికంగా
సామాజికంగా అభివృద్ధి చెందాలని ఈరోజు ఎన్నో అసెంబ్లీలో కార్యక్రమాలు చేపడుతుంటే నువ్వు టీవీల ముందు కూర్చొని నెట్ సోషల్ మీడియాలో కూర్చొని నేను రిలీజ్ చేస్తుంటే అది కరెక్టా? దానికే నీకు ఓట్లేసి గెలిపించింది, 40% ఓట్లు ఇచ్చింది, ఇది కరెక్టేనా? రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఎవరు మేధావులు దీన్ని స్వాగతించడం లేదు. స్వయాన వాళ్ళ తండ్రికి సపోర్ట్ చేస్తున్న ఉండవల్లి లాంటి వ్యక్తులు కూడా ఈరోజు వ్యతిరేకిస్తున్నారు. జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు రాష్ట్రం ప్రతి మేధావి వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి చేస్తున్న చేష్టలు, ఆయన ప్రవర్తిస్తున్న రాజకీయ చరిత్ర ఇవన్నీ కరెక్ట్ గా ఉంటున్నారు. ఎన్డీఏ కూటమిని విమర్శిస్తాడు, ఎన్డీఏ కూటమి ఈవీఎం ద్వారా గెలిచిందంటాడు, అక్కడ పోయి మాకన్నా ముందు పోయి ఓటేసి వస్తాడు. అదే విధంగా ఈరోజు అసెంబ్లీకి రాడు, బయట టీవీల ముందు మీ పేపర్ల ముందు వచ్చి విమర్శిస్తాడు. నువ్వు అసెంబ్లీలు ఎందుకు పెట్టారు? 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు అసెంబ్లీలు జరుపుతున్నారు? ఆడు నిలది ఎందుకు పారిపోతున్నావు? వేణుగోపాల్ గారు డిస్కషన్ చేద్దాం. ఎస్ మస్తాన్ రావు గారు, ఇక కీలకమైనటువంటి అంశం ఏంటంటే గత కొన్ని రోజులుగా కొన్ని వారాలుగా వస్తున్నటువంటి ప్రకటనలు, వైసీపీ శాసనసభ్యుల మీద ఎవరైతే గైర్హాజరయ్యారో వారి మీద స్పీకర్ నిర్ణయం తీసుకోబోతున్నారా? మస్తాన్ రావు గారు చెప్పండి. సార్, ఇప్పుడు స్పీకర్ గారు పదే అంటే అది అంత ఈజీ అయిన సులభతరమైనది కాదు. ఏంటంటే ఇప్పటికి 60 రోజులు అంటే శాసనసభకు ఆయన ఏం చెప్తారంటే ఇప్పటి వరకు 37 రోజులు జరిగింది మనకి అసెంబ్లీ చూసినట్లయితే. సో నేను అనేది ఏంటంటే ఆయన నిబంధనల మేరకు చెప్తా ఉన్నారు. అంటే తొలి రోజు ప్రమాణ స్వీకారానికి వచ్చారు తప్పితే ఎక్కడా కూడా వాళ్ళు కొంతమంది మాత్రం ప్రశ్నలు పంపించారు. వాళ్ళు ప్రశ్నలు పంపిస్తే దానికి ఆన్సర్ జరిగింది. అంటే అది సభ్యులు పార్టిసిపేట్ చేసిన విధానం కిందకి వస్తుందా ఏంటి అనేది కూడా ఉంది. సో నేననేది ఏంటంటే నిబంధనలు ఏం చెబుతున్నా ఆయన పదే ఒక ప్రజల నుంచి ఎన్నికైన సభ్యులు కాబట్టి వాళ్ళకి ఆ గౌరవం ఇస్తూనే రమ్మంటున్నారు. సో ఆ 60 రోజులు అనేది ఏ విధమైన భాషను చెప్తారు ఏంటి అంటే 60 రోజులు పని గంటల విధానంగా చూస్తారా, లేకపోతే శాసనసభ అంటే నేను అనేది ఏంటంటే గవర్నర్ ప్రసంగానికి అటెండ్ అవ్వడం వేరు, శాసనసభ చర్చల్లో పాల్గొనడం వేరు. సో అది చెప్పారు అయ్యన్న పాత్ర గారు స్పష్టంగా. రఘురామకృష్ణరాజు గారు కూడా అదే విధమైన సౌండ్ వచ్చేలాగా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆయనకి వేటు పడేది. ప్రస్తుతం కనుక నిజానికి ఆ విధంగా ముందుకు వెళ్తే కొద్దిగా కూటమి సర్కార్ చాలా సాహసోపేతమైన చర్య తీసుకున్నట్టే మనం భావించాల్సి ఉంటుంది. అయితే నాకు తెలిసి అయితే ఈ అసెంబ్లీ సెషన్స్ లో మాత్రం అట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే నాకైతే కనిపించట్లేదు. అయితే నేను ఒకటి చెప్తాను ఏంటంటే ఇవాళ మనం చూసినట్లయితే అసెంబ్లీలో 19వ తారీఖేమో ఇరిగేషన్, 22నేమో లా అండ్ ఆర్డర్, 23న హెల్త్, 24న ఇండస్ట్రీస్, సూపర్ 6 25, తర్వాత క్వాంటమ్ వ్యాలీ, సరే ఓకే 26 27లో లాజిస్టిక్స్ క్వాంటమ్ వ్యాలీ, అదేవిధంగా రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్ర అభివృద్ధి 30వ తారీఖు. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ జగన్ గారు వాళ్ళ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పదే చెప్తా ఉన్నారో ఒకతప్పుడు ఉపన్యాసం లాగా దాదాపు 2 నుంచి 3 గంటలు మాట్లాడుతూ ఉన్నారు ఆయన. సో అట్లాంటివన్నీ కూడా నిలదీయడానికి ఇరిగేషన్ అన్నారు, పోలవరం కానీ అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా మెడికల్ కాలేజ్, వైద్య ఆరోగ్యం 23వ తారీఖు ఉంది. లా అండ్ ఆర్డర్స్ పూర్తిగా విఫలమైంది, రెడ్ బుక్ అమలు చేస్తానని చెప్తా ఉన్నారు, అది 22వ తారీఖు ఉంది. ఇండస్ట్రీస్ అసలు రావట్లేదు, పారాడవుతున్నారు అందరూ కూడా. మీరు ఇండస్ట్రీస్ కి సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారు, అది లోకేష్ కానీ లేకపోతే చంద్రబాబు గారు కానీ ఉపన్యాసాలు చెప్తున్నారు కానీ ఏ ప్రశ్న రావట్లేదని విమర్శిస్తున్నారు. సూపర్ 6 అసలు అమలే చేయట్లేదు అంటున్నారు. 4 అమలు చేసినప్పటికీ కూడా వాటిల్లో కూడా పూర్తిగా ఇది ఉందని చెప్తున్నారు. రెండోది ఇక మూడు ప్రాంతాలు రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్ర, ఈ మూడింటికి సంబంధించిన డెవలప్మెంట్ మీరు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని జగన్ గారు చెప్తా ఉన్నారు. ఆయన అట్లా వైట్ పేపర్లు రిలీజ్ చేశారు. ఇవన్నీ చెప్తా ఉన్నప్పుడు ఒక మంచి అవకాశం ఏంటంటే చెప్తున్నట్లుగా జలవనరులు కానివ్వండి, శాంతి భద్రతలు, వైద్య ఆరోగ్యం, లేదా ఉత్తరాంధ్రకు సంబంధించి రాయలసీమ ప్రాంతాలు, స్వర్ణాంధ్ర, ఏపీ ఇలాంటి అంశాల మీద డిస్కషన్ అనేటువంటిది ఎజెండాలో ఉన్నప్పుడు వైసీపీ ముందు నుంచి విమర్శిస్తున్నటువంటి యూరియా సమస్య ఎందుకు లేదు? అంటే ఏపీలో యూరియా సమస్య ఎక్కడ లేదా? అందుకే ఎజెండాలో పెట్టలేదా? లేదా వైసీపీ ప్రశ్నిస్తున్నా కానీ కొంతవరకు దాన్ని పక్కన పెట్టేటువంటి అవకాశం ఉందా? అంటే ఒకటండి, ఇప్పుడు మనము ప్రశ్నోత్తరాల సమయం అనేది ఒకటి ఉంటుంది. అంశం ఉన్నా లేకపోయినా కూడా నిన్నేంటే ఇప్పుడు మనకి ఇవి చెప్పినప్పటికీ కూడా మొత్తం 18 అంశాలు అంటే మెయిన్ అంశాలు నేను చెప్పాను. తెలుగుదేశం పార్టీ 18 అంశాలు, అదేవిధంగా 9 ఐటమ్స్ వచ్చేసి బీజేపీ కూడా ప్రతిపాదించింది. సో నేను చెప్పేది ఏంటంటే టోటల్ గా మెయిన్ వాటినే మనకి ఇక్కడ ప్రస్తావించారు, బయటకు రిలీజ్ చేసిన దానిలో.
సో వాటిల్లో వ్యవసాయం కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు స్వయంగా ప్రకటించారు కదా, మేము ప్రతి అంశం మీద వ్యవసాయానికి సంబంధించి ఏం చేశామనే దాని మీద మేము పూర్తి ఇన్ఫర్మేషన్ తో ఉన్నాం, మీరు ఏది అడిగినా కూడా చెప్తాము, యూరియాకి సంబంధించే కాదు ఇంకేది అడిగినా కూడా చెప్తాము, రెడీగా ఉన్నారన్నారు. రెడీగా కాదు, అసలు వాళ్ళు నిజంగా ప్రభుత్వమే సమాధానం చెప్పలేక పలయానం చిత్తగించింది అనుకోండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల్లో ఖచ్చితంగా మైలేజ్ వస్తుంది కదా. మైలేజ్ అనేది పక్కన పెట్టండి, రైతుల కష్టాలు తీరుతాయి కదా ముందు. అసలు వాస్తవాలు ఏంటి, ఎందుకు ప్రభుత్వం విఫలమైంది, యూరియా సకాలంలో నిల్వ చేయకపోవడంలో ఏ విధంగా ముందు చర్యలు తీసుకోలేకపోయింది, కేంద్రం నుంచి ముందుగా ఎందుకు తెప్పించుకోలేకపోయింది, ఓ పక్కన సీజన్ వస్తున్నప్పటికీ కూడా రైతులందరూ కూడా ఎందుకు ఈ విధంగా క్యూల్లో నుంచి నానా కష్టాలు పడాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా జగన్ గారు ఏకరు పెట్టేవాళ్ళు ఖచ్చితంగా. మరి ఆయన మంచి అవకాశాన్ని కోల్పోయినట్టే కదా. అదే కాదు, ఆయన ఇప్పుడు మెడికల్ కాలేజీకి సంబంధించి ఈ రోజు మన ట్వీట్లు వరుసగా చేస్తా ఉన్నారు, మెడికల్ కాలేజీలు లేవు అని. ఆల్రెడీ దానికి సంబంధించి ఒక నిర్ణయం కూడా ప్రకటించేశారు. ఇప్పుడు అదేంది పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద మేము పెడతామని చెప్పేసి ప్రభుత్వం ఈ రోజు వచ్చింది. సో దానికి సంబంధించి ఆర్డర్స్ కూడా ఇచ్చింది, దానికి సంబంధించి రావాలని, ముందుకు రావాలి ఎవరైతే ఆసక్తి ఉన్నారు. సో ప్రభుత్వాలు నిలదీయచ్చు. వాళ్ళు అన్ని కలెక్టరేట్ల దగ్గర మెడికల్ కాలేజీలు లేదా వైద్య విద్య ప్రైవేటీకరణకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమిద్దామని ఆయన ఆల్రెడీ పిలిపించారు. పిలిపించినప్పుడు దాన్ని అసలు చట్టసభలోనే ఆయన ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టచ్చు. ఈ విధంగా చేస్తే మేము ఒప్పుకోము, మా 11 మంది, ఆయన ఏదైనా చేయొచ్చు. ప్రభుత్వాన్ని 2 నిమిషాలే కాదు, 1 నిమిషం నిలదీసినా కూడా ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే చట్టసభ అనేది ప్రధానమైంది. ఇప్పుడు కేఏ పాల్ గారు ప్రెస్ మీట్ పెడతారు, ఎవరు లేని సభ్యులు లేని వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల గారు పెడతారు, నారాయణ గారు పెడతారు, రామకృష్ణ గారు పెడతారు, ఇంకా సిపిఎం నుంచి శ్రీనివాసరావు గారు కూడా పెడతారు. పెట్టిన ఉపయోగం ఏంటి? వీళ్ళకి చట్టసభలో అవకాశం లేదు కదా, వీళ్ళకి మాత్రమే ఉంది కదా, వైఎస్ఆర్సీపీకి మాత్రమే 11 మంది. ఇప్పుడు అక్కడ బొత్స సత్యనారాయణ గారు గత శాసనమండలి సమావేశాల్లో ఏ విధంగా ప్రభుత్వాన్ని నిలదీశారు మనందరం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కోల్పోయినట్టు కదా. ఖచ్చితంగా మస్తారావు గారు ప్రతిపక్షం ఎలాంటి రోల్ పోషించారు ఆ అంశాన్ని కూడా మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. సురేందర్ గారు, ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇన్ని రోజులు యూరియా సమస్య, రైతు పోరుబాట ఇలాంటి కార్యక్రమాలు ఉద్యమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంత యూరియా ఉంది, ఇంత కొరత ఉంది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత వచ్చింది అనేది పూర్తి స్థాయిలో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఈ సమావేశాలు కొంతవరకు వైసీపీని అరికట్టొచ్చు కదా ఎక్కడికక్కడ వారి యొక్క మాటల్ని. సరే, ఇప్పుడు ఈరోజు క్లియర్గా వ్యవసాయ శాఖ మంత్రి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కూడా దాని మీద క్లియర్గా స్ట్రాటజిక్గా కూడా మాట్లాడడం జరిగింది. యూరియా ఎక్కడ ఎంతెంత వస్తూ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఎంత మనకు రావాల్సి ఉంది వచ్చింది, ఇక్కడ రిక్వైర్మెంట్ ఎంత ఉంది, రైతులకు రిక్వైర్మెంట్ ఎంత ఉంది, ఇంకేమన్నా అదనంగా మనకు కావాలన్నా, ఇవన్నీ కూడా పారదర్శకంగా చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత కూడా శ్వేతపత్రం కూడా రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి వచ్చినా రాకపోయినా ప్రజలకు జవాబుదారీతనంగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ప్రజలకు ఏదైతే యూరియా సమస్య వచ్చినా లేకపోతే రైతులకు గిట్టుబాటు ధర ఏదన్నా లేని సందర్భం ఏదన్నా ఉన్నా ఇవన్నిటి మీద కూడా చర్చ జరుగుతుంది. రైతులకు అన్ని విధాలు ఆదుకునేది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇప్పుడు అందుకనే ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే, నిన్న కూడా మనం చూసాం వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అని రైతులు ఏదో కొంచెం అక్కడ ఇబ్బందిగా ఉంది అంటే 1 అవర్లో ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే యూరియా కొంచెం లోటుగా ఉందో ఆ ప్రాంతానికి 1 అవర్లో యూరియా చేర్చిన సందర్భం కూడా మనం చూసాం. కాబట్టి ఇక్కడ రాయలసీమలో అయితే నాకు తెలిసినంత వరకు ఎక్కడా కూడా యూరియా కోసం యూరియా కొరత ఉందనో లేకపోతే తక్కువ ఉందని ఎక్కడా కూడా అలిగేషన్ అయితే లేదు. ఏదో ఒక దగ్గర 1-2 దగ్గరలో ఉండొచ్చు. ఆ 1-2 దగ్గరలో కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అక్కడ యుద్ధ ప్రాతిపదిక మీద రైతును ఆదుకునే దానికోసం అక్కడికి పంపించేస్తాం. ఇప్పుడు రైతు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. సిరాజ్ గారు, చాలా వరకు కూడా నీటిపారుదల అంశాలు కానివ్వండి, ఆర్థిక అంశాలు, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు ఇలాంటి అంశాల మీద వచ్చినటువంటి శ్వేతపత్రం యూరియా మీద, వ్యవసాయ అనుబంధ అంశాల మీద ఎందుకు రావట్లేదు? ఇది వైసీపీ నుంచి ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ప్రారంభమైంది ఈ రోజే, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైంది ఈ రోజే. ఈ రోజు కూడా దీని మీద జిఎస్టీ మీద ప్రశ్నోత్తరాల సమాధానం మీద దాని మీద చర్చ జరిగింది. ఇంకా 10 రోజులు ఉంది. 10 రోజుల్లో ఖచ్చితంగా 2-3 రోజుల్లో దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. ఎందుకంటే పారదర్శకంగా ప్రజలు కూడా ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి ఫేక్ ప్రచారాన్ని నమ్మేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేస్తే ప్రజలకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది.
ఇది ఉందా లేదా, ఊరికే డ్రామాలు ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది తేలిపోతుంది. అందుకనే నేను అనేది ఏమంటానంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 40% ఓటు బ్యాంక్ ఉన్నా, 11 సీట్లు వచ్చినా రాకపోయినా ఒకరైనా వచ్చి చర్చించవచ్చు. మీరు ఒకటి గమనించాలి సిరాజ్ గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు 294 సీట్లు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 294 ఉండేటప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు కాంగ్రెస్కు పార్టీకి 25-24 వచ్చింది. నాకు కరెక్ట్గా అటు ఇటుగా ఉంది. మీరు ఏదన్నా మీకు ఏ సార్ 26 వచ్చాయి, 26 సీట్లు వచ్చాయి. అంటే 294లో 26 సీట్లు అంటే అది 10% కాదు. ప్రతిపక్ష హోదా లేదు. అప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా పి జనార్దన్ రెడ్డి లాంటి ఒక మంచి రాజకీయ నాయకుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేశాడు, నిలబడ్డాడు, ప్రజల పక్షాన పోరాటం చేశాడు, ప్రజల వాణిని వినిపించాడు. అంటే ఆయన మాట్లాడేటువంటి పద్ధతిని చూసి అప్పుడున్నటువంటి స్పీకరు వాళ్ళకు ప్రతిపక్ష హోదా లేకపోయినా సమయాన్ని ఇచ్చారు. అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఆయన మాట్లాడుతున్నాడు, ప్రజల పక్షాన మాట్లాడుతున్నాడు కాబట్టి మనం సమయం ఇవ్వాలి అని చెప్పి సమయం ఇవ్వడం జరిగింది. తదనంతరం కాంగ్రెస్ పార్టీ కూడా రూలింగ్లోకి వచ్చింది. కానీ మీరు ఈడ ఒంటెత్తు పోకడతో మీరు 11 మంది ఇచ్చి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానంటే ఎవరిస్తారు ప్రతిపక్ష హోదా? ప్రజలు కదా ఇవ్వాలా. ఈరోజు ముఖ్యమంత్రి పదవి అయినా ప్రజలే ఇవ్వాలా, ప్రతిపక్ష హోదా అయినా ప్రజలు ఇవ్వాలా. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు. ఎందుకు తిరస్కరించారు అది అర్థం చేసుకోవాలి కదా. 151 సీట్లు ఇచ్చిన ప్రజలు, అదే 151 సీట్లు ఇచ్చిన ప్రజలే మిమ్మల్ని 11కి మీరు పరిమితం కాండి, మిమ్మల్ని నమ్మి మీరు ఏదో చేస్తారనుకొని మేము 151 ఇచ్చాము. కానీ మీరు ఈ 151తో 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక మంచి నాయకుడిని లేని నిందలంతా వేసి లోపలేశారు. భువనేశ్వరమ్మ మీద కూడా నిందలు మోపారు. మీరు ఎవరైనా ప్రశ్నిస్తే ప్రభుత్వం చేసేటువంటి అసాంఘిక కార్యకలాపాలు లేకపోతే వంతెద్దు పోకట్లోనో ప్రభుత్వం వెళ్తూ ఉంటే పెద్దలు మస్తాన్ రావు లాంటి వాళ్ళు, లేదంటే ఇంకా డాక్టర్ సుధాకర్ రావు లాంటి వాళ్ళు, ఇట్లా వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తే వాళ్ళ వెంటనే కేసు పెడితే లోపలేసేస్తే, ఎవరన్నా మీరు అవినీతి చేశారు అని చెప్పి మాట్లాడితే వాళ్ళ మీద వెంటనే అటెంప్ట్ మర్డర్ కేసులు, టాటా కేసులు, ఏ కేసులో మీకు ఏది ఇష్టమైతే ఆ కేసులు పెట్టేసి అనసవేస్తే. రాజధానికి రైతులు భూములు ఇస్తే ఆ భూములు ఇచ్చిన రాజధాని రైతులు కూడా వాళ్ళు ధర్మానికి నిలబడి మేము భూములు ఇచ్చాము, మా కోసం కాదు కదా, రాజధాని కోసం కదా, ప్రజల కోసం కదా, ఈ రాజధాని ఇక్కడ ఉండాలా అనేసి అంటే దాన్ని శ్మశానం అంటారు, ఎడారి అంటారు, అన్ని అంటారు. ఇచ్చిన రైతులు ఏదో వాళ్ళు అహింస పద్ధతిలో ధర్నా చేస్తామంటే మహిళలను చూడకుండా వాళ్ళని ఇష్టానుసారం ఇష్టం వచ్చినట్టు కొట్టి నానాగాబురు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి భయభ్రాంతులు చేసి ఇవంతా చేశారు. దాని ఫలితమే కదా ఈరోజు. కాబట్టి మీరు ప్రవర్తించిన తీరు సరిగా లేదు కాబట్టి 11కి ఇచ్చారు. ఇప్పుడు 11కి ఇచ్చినప్పుడు మీరు నిరూపించుకోవాలా. 11 మాకు ఇచ్చారు, మాకు 11 కాదు ఇవ్వాల్సింది, ఒక 25 అన్నా రావాలి, మాకు 25 వచ్చేటట్టుగా మీరు ప్రవర్తిస్తే ఈసారి రేపు సంవత్సరం ఇంకొక 25 అన్నా వస్తాయి మీకు. మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే రేపు 11లో ఒకటి పెరిగేస్తే ఒకటికి పరిమితం అవుతారు. ఏమవుతారు? వేణుగోపాల్ గారు, ఈసారి పూర్తి స్థాయిలో సమావేశాల్లో కూడా మీ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రితో పాటుగా జీఎస్టీ అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించారు. సంస్కరణల్ని, డబుల్ ఇంజన్ సర్కార్ని కూడా మేము స్వాగతిస్తున్నాం, ఇలాంటి అంశాల మీద కూడా. అంటే ఎందుకు ఎక్కడ మీరు కేంద్ర ప్రభుత్వానికి డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా రాష్ట్రానికి జీఎస్టీ ఆదాయం ఎక్కువగా వస్తుందనేటువంటి అంశాలు ప్రస్తావిస్తూనే రాష్ట్ర అభివృద్ధి అంశాలతో పాటుగా వచ్చే 10 రోజుల్లో ఉన్నటువంటి ఎజెండాలను మీరు ప్రధానంగా ప్రస్తావించారు. అయితే ఎక్కడ దీనికి సంబంధించిన డిస్కషన్లో ఎక్కడ లోపం అనిపించింది? సార్, ఇప్పుడు జిఎస్టీ వల్ల జిఎస్టీ తగ్గించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఏదైతే రావాల్సిన రెవెన్యూ తగ్గడం జరుగుతుంది. కానీ సామాన్య ప్రజలు, ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు యొక్క ఆర్థిక పరిస్థితే ఈరోజు ఎన్డీఏ కూటమికి ముఖ్యం. కాబట్టి ఈరోజు వాళ్ళకి ఏదైతే మేలు జరుగుతుందో నిత్యావసర వస్తువులు కొన్ని 0% చేయడము, కొన్ని 5%లోకి తేవడము, అదేవిధంగా టీవీలు, బండ్లు లాంటివి కూడా మధ్య తరగతి వ్యక్తులకు అందుబాటులో ధరలకు తావడము, ఇవన్నీ ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజలు కానీ దేశంలో కానీ ప్రజలు స్వాగతిస్తున్నారు.
దీని ఎవరు కానీ తప్పు పట్టేదానికి లేదు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనేది దాన్ని ఏదో అభివృద్ధి చేసుకునే వేరే విధంగా అభివృద్ధి చేసుకునే పరిస్థితి వస్తుంది కానీ రాష్ట్ర ప్రజలపైన భారం వేసి ఆ పన్నుల రూపంలో కలెక్ట్ చేయాలని ఏ రోజు కూటమి ప్రభుత్వం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అనుకోవడం లేదు. అదే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన అసెంబ్లీకి రాకుండా ఈరోజు ఏదైతే వ్యతిరేకిస్తున్నాడో దాన్ని సామాన్యుడు ఒక 10,000 జీతం తీసేవాడు, 20,000 జీతం తీసేవాడు, అతను ఉద్యోగం రాకపోతే అతనికి శాలరీ కట్ చేయడమో లేదా అతన్ని ఉద్యోగంలో నుంచి తొలగించడమో జరుగుతుంది. కానీ ఈరోజు 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా, ఈ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి అసెంబ్లీకి రాకుండా వాళ్ళు ఏదైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా చట్టం చూసుకొని కూటమి ప్రభుత్వం వాళ్ళని సస్పెండ్ చేయడం జరగాలి. లేదా తిరిగి వాళ్ళైనా రాజీనామా చేసి మాకు ప్రతిపక్ష పాత్ర లేదు, ఈసారి 11 మంది కూడా మేము ఎన్నికల్లోకి పోతాము, మళ్ళీ ఆ 11 తెచ్చుకుంటే అప్పుడన్నా మాకు ప్రతిపక్ష పాత్ర. మా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే రాజీనామాలు చేసి వెళ్ళిపోతా ఉన్నాడు గతంలో. అప్పుడేమి ఆయనకి ధీమా ఏదైతే తన తండ్రిని చూసో లేదా తన తండ్రి యొక్క మరణాన్ని ఒక రాజకీయం చేసుకొని అనేక సార్లు బై ఎలక్షన్స్ లో పోవడం జరిగింది. మరి అదే విధంగా ఈసారి కూడా 11 మందికి రాజీనామా చేసి రాష్ట్ర ఓటింగ్కి పోతే ఆ 11 వస్తాదో రాదో కూడా తెలుస్తుంది. అప్పుడు ప్రతిపక్ష పాత్ర అడిగితే ఈయన ప్రతిపక్ష పాత్ర బాగా పోషిస్తాడని మళ్ళీ అసెంబ్లీలో ఆయనకి ప్రతిపక్ష పాత్ర ఇచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. కాబట్టి ఫస్ట్ ఆయన రాజీనామా చేయాలి, లేదా అసెంబ్లీ కన్నా రావాలి. లేనప్పుడు కూటమి ప్రభుత్వం ఏదో ఒక అసెంబ్లీలో ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు తొలగించే ప్రయత్నం చేసి తిరిగి ఆడ ఎలక్షన్స్ వచ్చే విధంగా తేవాలని చెప్పేసి ఏదైతే మెగా 9 టీవీ ద్వారా మేము కూడా కోరుతున్నాం. రాష్ట్ర ప్రజలు కానీ అదే విధంగా ఏదైతే మేధావులు కానీ చెప్పేదంతా కూడా ఇదే. వస్తే నువ్వు అసెంబ్లీకి రా, లేదా రాజీనామా చేసి తిరిగి ఎన్నికల కన్నా పో, లేదా రెండు పనులు చేసినప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కానీ ఖచ్చితంగా ఇదైతే మాత్రం ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో 0 అవర్కి సంబంధించినటువంటి ప్రతి అంశాలను కూడా ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యంలో స్పీకర్ ఒక ప్రధానమైనటువంటి మాట చెప్పింది. ప్రతి మంత్రి కూడా దీన్ని నోట్ చేసుకోవాలి అనేది ఒక రకంగా కౌన్సిలింగ్ అనుకోవాలి. ఎందుకు 0 అవర్తో కాకుండా ఇందాక మీరు ప్రధానంగా ప్రస్తావించారు క్వశ్చన్ అవర్ అనేటువంటి అంశం. ఈ క్వశ్చన్ అవర్లో అన్న ఎజెండాలో లేనటువంటి అంశాన్ని ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది కదా, దాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారంటారా? అంటే ఖచ్చితంగా దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారు చెప్పింది అధికార పక్ష సభ్యులు అంటే మంత్రులు ఎవరైతే కన్సర్న్ మినిస్టర్స్ అసోసియేట్ గా అక్కడ కూర్చుంటారో ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక 175 నియోజకవర్గాలు 11 మందిని తీసి 164 మంది, ఒక 25 మంది మంత్రులు, డిప్యూటీ సీఎం వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో సభ్యులు అడుగుతున్నారు, మనం కబుర్లు అడుగుతున్నా కూర్చుంటాం అంటే ఆయన సీరియస్ గా తీసుకోలేదు అనేది అక్కడ ఏదో గమనించారు. ఆయన గమనించిన అంటే ఒక సభ్యుడు వేసిన క్వశ్చన్ ని కన్సర్న్ వాళ్ళు పట్టించుకొని మళ్ళీ దానికి ఆన్సర్ చెప్పినప్పుడే శాసనసభ యొక్క సమావేశాల యొక్క సార్థకత అనేది ఉంటుందనేది ఆయన అభిప్రాయం. అందుకని ఆయన కొంత శుతిమెత్తగా ఆయన అందరికీ అర్థమయ్యేలాగా ఆయన చెప్పారు. ఎవరు సీరియస్ గా తీసుకోవట్లేదు, నోట్ చేసుకోవాలి. పైగా కొంతమంది స్లిప్పులు పంపిస్తున్నారు, అది కూడా కరెక్ట్గా ఏదైతే మీరు మాట్లాడాలనుకుంటున్నారో దాన్ని ఒక అరగంట చేపడదాం. ఆ అరగంటలో అన్ని విస్తృతంగా కూలంకుషంగా ఆ సమస్యకి సంబంధించి మొత్తం పరిష్కార సూచనలు కానీ లేదంటే ఏదైతే ప్రభుత్వం చేస్తుంది కానీ ఇవన్నీ కూడా తెలియాలంటే ఒక విస్పష్టమైన అవగాహన అటు మంత్రులకి ఉండాలి, సభ్యులు ఏది అడుగుతున్నారు నోట్ చేసుకోవాల్సిన ఇది కూడా ఆయన చెప్పారు. సో ఇక్కడ అదే ఆయన పదే చెప్తా ఉంది. ఈవెన్ వైఎస్ఆర్సీపీ సభ్యులకు కూడా అదే చెప్పారు. మొన్న మీరు అసెంబ్లీకి హాజరు కాకుండా మాకు ప్రశ్నలు పంపితే నేను నా విచక్షణాధికారం వినియోగించి దాన్ని తీసుకోవాలా లేదా, ఆ ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వాలా లేదా నిర్ణయించుకోవాల్సిన అగత్యం ఏర్పడిద్దని కూడా చెప్పారు. సో లేదంటే మీ క్వశ్చన్లు వేరే ఎవరైతే అటెండ్ అవుతున్నారో ఇతర పక్షాల సభ్యులకు కూడా మేము ఇస్తామనేది కూడా చెప్పారు. సో నేననేది ఏంటంటే శాసనసభకు సంబంధించి అది ఒక చట్టసభలో ఏ నిర్ణయాలు తీసుకున్నారో ప్రజలు ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. మన ఇంట్లో ప్రెస్ మీట్లు పెడతానికి బయట చట్టసభలోకి వెళ్ళి మాట్లాడటానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. అదంతా రికార్డులకు ఎక్కుతుంది. ఇప్పుడు జగన్ గారు వాళ్ళ చూసినట్టుగా ఆయన ప్రెస్ మీట్ లో ఇళ్ల స్థలాలు పేదల దగ్గర నుంచి లాగేసుకుంటున్నారు. మేము 30 లక్షల మందికి ఇస్తే మీరు వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించకపోగా ఆ ఇళ్ల స్థలాలని లాగేసుకుంటా ఉన్నారు. ఇల్లు కూడా మేము కట్టించి ఇచ్చాము, అవి ఇవ్వట్లేదని చెప్పారు. ఖచ్చితంగా అది చట్టసభలోకి వస్తే ఈ రోజు ఖచ్చితంగా నిలదీసే అవకాశం ఉండేది.
ఆయన ఏదైతే పేద ప్రజలకు సంబంధించి ఇచ్చారో ఏంటి, ఈరోజు మీ ఒక్క ఎకరం కూడా కొనలేదు, మేము ఇన్ని వేల ఎకరాలు కొని వాళ్ళందరికీ కూడా 30 లక్షల మంది కూడా ఇచ్చామనేది ఆయన తేటతెల్లంగా చెప్పిన పరిస్థితి ఉంది. సో అదే మీరు అసెంబ్లీకి అటెండ్ అయినట్టే ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీసే పరిస్థితి ఉండేది. ఆ పేద ప్రజలందరికీ కూడా న్యాయం జరిగేది అవకాశం ఉండేది. ప్రభుత్వం ఏమో మేము అన్ని చేసేస్తున్నామని గొప్పలు చెబుతున్నప్పుడు మీరేమీ చేయట్లేదనే నిలదీసే అవకాశం ఖచ్చితంగా చట్టసభ మీకు కల్పించింది. సో మనం ఎంత మాట్లాడుకున్నా పదే జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అయితే బాగుంది అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. కానీ ఆయన పార్టీలో ఆ విధమైన చర్చ జరగట్లేదు, దానికి సంబంధించి ఒత్తిడి తేవట్లేదు. కొత్తగా ఎన్నికైన నలుగురు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది నిజానికి చెప్పాలంటే. కానీ ఇంకోటి కూడా మస్తానరావు గారు, ఇంకో కీలకమైనటువంటి అంశం ఎలాగో జీఎస్టీ అనేటువంటి అంశం కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఎలాగో కేంద్ర ప్రభుత్వంతో మద్దతు ఉంది కాబట్టి దానికి సంబంధించి డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు, స్లాబుల్లో మార్పులు అనేటువంటి అంశాన్ని చెప్పారు, ప్రత్యేకంగా ప్రస్తావించారు, ప్రశంసించారు, తీర్మానం చేశారు, కేంద్రానికి పంపించారు. కానీ వైసీపీ స్టాండ్ ఎలా ఉండబోయేది? వైసీపీ ఒకవేళ అసెంబ్లీకి వచ్చి ఉంటే శాసనమండలిలో ఎలాగో నెక్స్ట్ డిస్కషన్కి రాబోతుంది అనుకుంటాను. ఐ థింక్ జీఎస్టీ అంటే నిజానికి జిఎస్టీ మనకేంటంటే సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ ఉందండి. ఇప్పుడు మనం చర్చ జరిగిందంతా ఏంటంటే అది సంస్కరణలు తీసుకొచ్చి తద్వారా ఇప్పుడు మనకు 2018లో ఉంది కూడా నరేంద్ర మోడీ గారే. అప్పుడు 7.19 లక్షల కోట్లు ఆదాయం ఉంటే ఈరోజు అది దాదాపు 22 లక్షల కోట్లకు పెరిగింది. అదేవిధంగా పన్ను చెల్లింపుదారులు అప్పుడు 65 లక్షల మంది ఉంటే ఈరోజు 1.51 crores అంటే దాదాపు 1,50,00,000 మందికి పెరిగారు, డబుల్కి పైన పెరిగారు. సో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి సంబంధించిన ఏదైతే నిర్ణయాలు కానీ సంస్కరణలు కానీ ఉంటాయో వాటిని ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించిన పరిస్థితి ఉండదు. ఆయన కూడా నరేంద్ర మోడీ గారిని ప్రశంసిస్తూ మాట్లాడిన పరిస్థితి కనపడేది మనకి అసెంబ్లీలో. ఎందుకంటే కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది ప్రజా ప్రయోజనాలు ఇస్తే మేము ఆమోదిస్తామని ఎప్పుడు చెప్తా ఉంటారు. సో జిఎస్టీకి సంబంధించి కూడా ఇప్పుడు ఇంత పారదర్శకంగా లేదా ప్రభుత్వం ఆదాయం పెంచుకుంటుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు వాస్తవికంగా చూస్తే జిఎస్టీ ఆదాయం ఎక్కువ ట్యాక్స్ చూద్దాం. ఎందుకంటే మస్తానరావు గారు కొంతవరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీఎస్టీ అంశాలతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాల మీద కూడా ప్రధానంగా ఎజెండాతో అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు ప్రారంభమైంది కాబట్టి నెక్స్ట్ 9 రోజులు ఎలా సాగబోతున్నాయి అనేటువంటి అంశం మనం కూడా చూద్దాం. ఈరోజు నాతో పాటు మెగా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి సురేందర్ గారికి, వేణుగోపాల్ గారికి, మస్తానరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మొత్తం మీద ఏపీ శాసనసభ సమావేశాలు మాత్రం హోరాహోరీగా సాగుతాయని అందరూ భావించారు. వైసీపీ వస్తుందా రాదా అనేటువంటిది క్వశ్చన్ మార్క్. మరోవైపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ చేసినటువంటి స్టేట్మెంట్స్. ఈ మొత్తం వ్యవహారంలో మాత్రం మొదటి రోజు శాసనసభలో వైసీపీ గైర్హాజరు కామన్గానే అయిపోయింది. అయితే శాసనమండలిలో మాత్రం రాష్ట్రంలో యూరియా సమస్య మీద వాయిదా తీర్మానం ఇవ్వడం, శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు కూడా కొంతవరకు పక్కన పెట్టేసి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా దానికి రిప్లై ఇవ్వడం, పూర్తి స్థాయిలో మేము డిస్కషన్ చేస్తాం, ఎంతవరకు రాష్ట్రానికి కేటాయింపులు జరిగినాయి, ఎంతవరకు కొరత ఉంది అనేటువంటి అంశాలు మేము సబరంగా వివరిస్తాం, కానీ వాయిదా తీర్మానాన్ని మాత్రం అంగీకరించినటువంటి పరిస్థితి. మన నెక్స్ట్ 9 రోజులు వైసీపీ సభకు రాబోతుందా లేదా, యూరియా అనేటువంటి అంశాలతో పాటుగా వ్యవసాయ అనుబంధ అంశాలను కూడా ప్రధానంగా చేర్చారు కాబట్టి ఈ అంశాల మీద ప్రభుత్వ సమాధానం ఏ విధంగా ఉండబోతుంది, ఇలాంటి అంశాల మీద మనం డిస్కషన్ చేయాలంటే మాత్రం పూర్తి స్థాయిలో శాసనసభ సమావేశాలు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపు డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.